హలో ఎవ్రీవన్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి బ్రిక్స్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఈ బ్రిక్స్లో కొత్తగా 2 దేశాలు వచ్చి అప్లికేషన్ అనేది ఫిల్ చేశాయి. అయితే ఇప్పటి వరకు బ్రిక్స్ ప్లస్ అనేది ఉంది. వాటి గురించి చూద్దాం. ఫస్ట్ బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అయితే దీంట్లో బ్రిక్స్ ప్లస్ కూడా ఉంది. అయితే దీనికంటే ముందు 2 దేశాలు కొత్తగా చేరనున్నాయి. అవి వచ్చి మలేషియా అండ్ థాయిలాండ్. అయితే ఇప్పటి వరకు చూస్తే మనం బ్రిక్స్లో ఇది ఎమర్జింగ్ గ్రూప్ అనమాట. ఫస్ట్ ఈ బ్రిక్స్ అనేది 2001లో కాయిన్ చేయబడింది. తర్వాత ఇది బ్రిక్గా ఉండేది, BRICK బ్రిక్గా ఉండేది. 2010లో సౌత్ ఆఫ్రికా వచ్చి చేరింది. సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. అప్పుడు 2010లో ఇది బ్రిక్స్ అయింది. ఫస్ట్ సమ్మిట్ అనేది 2009లో రష్యాలో జరిగింది. నెక్స్ట్ తర్వాత చూస్తే బ్రిక్స్లో ఈ థాయిలాండ్ అండ్ మలేషియా, ఈ 2 కంట్రీస్లు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. అయితే బ్రిక్స్లో ఇప్పుడు చూస్తే ఫస్ట్ టైం BRICS బ్రెజిల్ అనేది సౌత్ అమెరికా, అలాగే రష్యా వచ్చి యురేషియా, అలాగే ఇండియా వచ్చి ఏషియా, చైనా వచ్చి ఏషియా, అలాగే సౌత్ ఆఫ్రికా వచ్చి ఆఫ్రికా. ఇట్లా డిఫరెంట్ నుండి కాంటినెంట్స్ నుండి ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చి చూస్తే సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ నుండి అనేది 2 కంట్రీస్ మెంబర్షిప్ కోసం ఫిల్ చేసాయి అనమాట అప్లికేషన్ని. అయితే తర్వాత దీంట్లో ఈ మలేషియా ఉంది కదా, మలేషియా అనేది దీంతోపాటు OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, ఈ OECD అనేది అడ్వాన్స్ ఎకానమీస్ అనమాట. దీంట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇందులో జాయిన్ అయితే తర్వాత IEA ఏజెన్సీలు కూడా జాయిన్ అవ్వడానికి వీలవుతుంది. అయితే OECDలో మొత్తం 38 మెంబర్స్ ఉంటారు. 38 మెంబర్ కంట్రీస్ దీంట్లో మెంబర్స్ అనమాట. అయితే ఇండియా అనేది దీంట్లో మెంబర్ కాదు. ఫర్ సపోజ్ ఇండియా అనేది దీంట్లో OECDలో జాయిన్ అయితే ఈ IEEలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ బ్రిక్స్ అనేది ఎమర్జింగ్ ఎకానమీస్ అనమాట. అలాగే తర్వాత బ్రిక్స్ అనేది 2014లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేశారు. దానికి మనకి ఆల్రెడీ IMF అండ్ వరల్డ్ బ్యాంక్ అనేది దీంట్లో ఉన్నాయి. కానీ ఇదేంటంటే వెస్ట్రన్ కంట్రీస్ డామినేషన్ అనమాట. సో దానివల్ల ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 2014లో బ్రెజిల్లో అయిన ఈ బ్రిక్స్ సమిట్లో ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. తరువాత
బ్రిక్స్ ప్లస్. బ్రిక్స్ ప్లస్లో ఇప్పుడు ఇథియోపియా, ఈజిప్ట్, సౌదీ అరేబియా అండ్ ఇరాన్, యుఏఈ. ఇథియోపియా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ. మొత్తం ఇవి 5 కంట్రీస్ అనమాట. ఇవన్నీ బ్రిక్స్ ప్లస్ కంట్రీసు. అలాగే బ్రిక్స్ అనేది 5 కంట్రీసు, మొత్తం 10 కంట్రీసు. అలాగే ఇప్పుడు ఈ మలేషియా అండ్ థాయిలాండ్ అనేవి చేరితే మొత్తం దీంట్లో 12 కంట్రీస్ ఉండబోతాయి. థ్యాంక్ యూ.